బేబీ కార్న్ ఫ్రై చూసుకుందామండి. ముందుగా బేబీ కార్న్ తీసుకుందాము. వాటిని శుభ్రంగా కడిగి ముక్కలు చేసుకోవాలి. తర్వాత ఈ బేబీ కార్న్ని ఒక బౌల్ తీసుకొని ముందుగా కోసుకున్న ముక్కలన్నీ దానిలో వేసి దీనిలోనే శనగపిండి, కొంచెం బియ్యపిండి, అలాగే కొంచెం కారం, పసుపు, ఉప్పు, కొత్తిమీర, కొంచెం జీలకర్ర, వాము, అలాగే ఇది ధనియా పౌడర్ అండి. దీన్ని కూడా తీసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని దీన్ని మొత్తం కలిపి, చాలకపోతే డ్రైగా ఉంటే కొంచెం వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకొని తర్వాత జీలకర్ర, వాము అండి లాస్ట్లో వేసుకున్నాను నేను. ఆయిల్ మనం పొయ్యి మీద బాండీ పెట్టుకొని ఆయిల్ కాగిన తర్వాత ఆయిల్ వేడెక్కిందా లేదా కొంచెం చూసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేడెక్కుతుందండి. ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్న మిశ్రమం ఏదైతే ఉందో బేబీ కార్న్ని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇవి మాత్రం బాగా ఎర్రగా వేగాలి. చూడండి, కొంచెం అన్నీ దగ్గర పడుతూ ఉన్నాయి. గరిటెతో కొంచెం దగ్గర వాటిని తిప్పుతూ ఉండాలండి, దగ్గర పడిన వాటిని, లేదంటే ఇవన్నీ మాడిపోతూ ఉంటాయి. చూసుకోండి. చూడండి, అన్నీ వేగేసాయి. వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. లాస్ట్లో కొంచెం మన హోటల్ స్టైల్లో చేస్తారు కదండి, పచ్చిమిర్చి, కరివేపాకు అట్లా ఆయిల్లో వేసి తీస్తారు కదా. నా దగ్గర పచ్చిమిర్చి ఉందండి.